మనము సెలూన్ షాప్కి వెళ్ళినప్పుడు మనకు మనం ఎంత స్టైల్ కొడతామంటే అసలు అద్దంలో కనిపెడుతుంటే ఆహా ఏం హ్యాండ్సమ్ రా నేను అనే ఫీలింగ్ నాకు వస్తుంది. అందరికీ వస్తుంది అది. ఎవ్రీ మ్యాన్ ఒక ఎంత స్టైల్ కొడతాడో హ్యాండ్సమ్ ఐసా కడితే ఐసా అరే थोड़ा इधर आ रे थोड़ा ये फ्रेंच डालो वो ये निकालो फेस मारो वो फेशियल डालो. ఎంత ప్రేమ కదా, మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటాం. అది మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం మనంత హ్యాండ్సమ్ ఇంకెవరు ఉండరండి. వీఆర్ యూనిక్, యు ఆర్ యూనిక్. అక్క నీకే చెప్తున్నా, నవ్వుతావు. ఆడికి సూపర్ ఏంటిది అది బ్యూటీ పార్లర్ పోతే యు ఆర్ ఓన్లీ ద బ్యూటిఫుల్. అదర్స్ వాళ్ళు బ్యూటిఫుల్ వాళ్ళు. కరెక్టేనా? అందరూ అట్లా బ్యూటిఫుల్గా ఉంటారు. ఎంత వాళ్ళకి వాళ్ళు ఎంత నీట్గా హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా వాళ్ళని మేకప్ చేసుకుంటారు అంటే అట్లా ఉంటారు. కరెక్టేనా? పిల్లలు కూడా స్టైల్గా అట్లా స్టైల్ కొడతాడు. వాడికి వాడే ప్రేమించుకుంటాడు. టీచర్ వాడిని తిట్టినా వాడు హ్యాండ్సమ్గా వాడు ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు దేవుని స్వరూపము వాని లోపల ఉంది. దేవుడు తన స్వరూపముని మన లోపల ఇచ్చి మనల్ని హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా సృష్టించిండు. మనం ఎవరికి నచ్చకపోతే మనకేంటి, మనం నచ్చినాం అంతే. మనమే కాపాడుకోవాలా. మనల్ని మనమే అందంగా చేసుకోవాలి, అందంగా రూపుదిద్దుకోవాలి. మన ఆరోగ్యం మనం పాడు చేసుకోవద్దు. బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? మీ దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయంగా ఉంటే దేవుడు కూడా వచ్చిపోతుంటాడు. మన దేహము, ఈ దేహం అంటే దేవుని ఆలయం అంట. ఈ దేహము దేవుని ఆలయం. దేవుడు మన లోపలికి రావాలంటే మనలో ఉన్న చెడు అలవాట్లు, చెడు వాటిని మెల్లగా ఒక్కొక్కటి తీస్తూ మనల్ని మనం బ్యూటిఫుల్గా మనం కాపాడుకోవాలి. తన ఇమేజ్లోకి మనం వెళ్ళాలి. దేవుని యొక్క ఇమేజ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఆయన స్వరూపంగా మనం మార్చబడాలి. మా ఫ్రెండ్ని ఒకరిని అడిగిన, ఏమ్రా వైట్ షర్ట్ వేస్తావు అన్నాడు. వాడు పాస్టర్. ఏమ్రా వైట్ డ్రెస్ వేస్తావంటే, కాదురా నేను కోపం కావద్దంటే నేను వైట్ డ్రెస్ చేసుకుంటారా. వాడు ఎంత మంచి మాట చెప్పిండు. ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్ సో మచ్. వాడు ఏమని తెలుసా, నాలో ఉన్న కోపం బయటికి రావద్దు అంటే నేను వైట్ డ్రెస్ చేసుకుంటే నేను కోపపడా. ఇక నన్ను దేవుడు బిడ్డనని నన్ను గుర్తు చేస్తుంది ఆ వైట్ డ్రెస్ అంటుండు. సూపర్. అంటే తన ఏంటో నాకు తెలుసు, తన విషయం ఏంటో, తన లైఫ్ స్టైల్ నాకు తెలుసు. ఆ తెల్ల డ్రెస్ వేసుకొని, ఆ వైట్ షర్ట్ వేసుకొని, వైట్ డ్రెస్ వేసుకొని అంటే ఏమున్నావు రా సూపర్ ఉన్నావు అంటే అది ఏమంటున్నాడు అంటే, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను రా భయ్, ఐ వాంట్ టు బికమ్ బెస్ట్. అది మనం నేర్చుకోవాలి. మనల్ని గమనిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఇక్కడ ప్రసంగిలో 11వ అధ్యాయంలో లేత వయస్సు నడిప్రాయంను పోవునవి గనుక మీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహంను చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహంను ఏదైనా పాడు చేస్తుందా, తొలగించండి. నీ దేహంను పాడు చేయొద్దు, అది డిస్టర్బ్ చేయొద్దు. నీ దేహంని పాడు చేసేది ఏది ఉన్నదో అండి, ఏదో తింటున్నారో, ఏమి డ్రింకింగ్ చేస్తున్నారో, మనం అది మానుకొని మనం మంచిగా ఉందాం. మనం మానుకోవాలి. మన నా దగ్గర కొత్తను వచ్చిండు, సార్ నేను ఎంత డ్రింకర్నో తెలుసా సార్ అని అంటున్నాడు. నేను తాగను సార్ ఇప్పుడు అంటున్నాడు. అమ్మో, మ్యూజిక్ నేర్చుకుంటాడట. మ్యూజిక్ నేర్చుకోవడానికి కూడా వస్తున్నాడు, దూరం నుంచి వస్తున్నాడు. మళ్ళీ ఏమంటా తెలుసా, షేవింగ్ చేసుకుంటాడు, నీట్గా ఉంటాడు, హ్యాండ్సమ్. సార్ నేను ఎంత పెద్ద డ్రింకర్ని తెలుసా, దేవుడు నన్ను మార్చింది సార్, నేను డ్రింకింగ్ చేయట్లేదు సార్. హీఈస్ నాట్ డ్రింకింగ్ ఇట్ సిమ్స్, హీ వాజ్ సేయింగ్ సార్ నేను తాగట్లేను సార్, నేను మంచిగా అయిపోయా, షేవింగ్ చేసిన ఎంత బాగున్నాను. మనల్ని మనమే మంచిగా చేసుకోవాలి, మనల్ని మనమే బ్యూటిఫుల్ చేసుకోవాలి అని నేను అలవాటు పని చేసిన సార్ నేను అంటున్నాడు. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకున్నాము. నిర్ణయం తీసుకున్నాడండి. ఇంక అంతే ఇక సూపర్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్. మనం ఆయన బిడ్డల్లాగా మనం ఉండడానికి మనలో ఉన్న చెడు తీసేయాలి. ఇక్కడ ఏమంటాడు, నీ దేహంను చెరుపు దానిని తొలగించుకున్నాము. సింపుల్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ బాడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిన్ను ఏ విధంగా అది డౌన్ చేసి నిన్ను ఎట్లా ఉన్నదో దాన్ని నువ్వు తొలగించుకోవడం మనం ప్రయత్నం చేయాలి. దేవుని అడగాల, దేవా నాకు ఈ శక్తిని, నాలో ఉన్న చెడు తీసేస్తాను, నా చెడు అలవాట్లు కొన్ని ఉన్నాయి అవన్నీ తీసేస్తాను. ఐ వాంట్ టు రిమూవ్ దట్. అవి ఏదైనా అలవాటు అయినా కాదండి, ఏదైనా
మనల్ని పాడు చేసే అలవాట్లు వద్దు మనకు మనం మంచిగా ఉందాం, మనం దేవుని బిడ్డలంగా ఉందాం. నా నా కనులు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే, పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదా, పిప్పి 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 డుమ్ 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 డుమ్. సండే స్కూల్ పిల్లలు వాడతారు. బాయ్ బాయ్.